మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యుడి. దేని బిడ్డలారా, పౌలు గారు మనం ఏది చేసినా సరే దేవుని మహిమ కొరకు చేయాలి అని చెప్తా ఉన్నాడు. మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అన్నా అది దేవునికి మహిమ రావాలి. ఒక వ్యక్తి తన భవిష్యత్తు గురించి సలహా కోసం తనకు తెలిసిన పెద్దలను సంప్రదించడం ప్రారంభించాడు. ముందుగా ఒక మంచి పెద్ద ఉద్యోగస్తుడి దగ్గరికి వెళ్ళాడు. నాకు కొంచెం సలహా చెప్పండి అని అడిగాడు. దానికి ఆ పెద్ద ఉద్యోగస్తుడు ఏమన్నాడంటే, ఇంకా మంచి చదువుకో, పెద్ద కంపెనీలో ఉద్యోగం సులువుగా వస్తుంది, వేలు లక్షలు జీతం, నువ్వు అనేక మందికి ఉపయోగపడే వానిగా మంచి ఆదర్శంగా ఉంటావని చెప్పాడు. ఈ వ్యక్తి మరలా ఒక దేవుని సేవకుని దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. పాస్టర్ గారు మంచి భవిష్యత్తు కోసం సలహా చెప్పండి అని అడిగాడు. దానికి ఆ సేవకుడు, ఈ లోకంలో భవిష్యత్తు కోసం వెతుకులాట ఎందుకయ్యా, ఇది వ్యర్థమైన జీవితం, చూడు ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో, దేవుని పని చేయి, దేవుని సేవకురా, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు. ఈ వ్యక్తి మరలా ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. దానికి ఆ రాజకీయ నాయకుడు, నీ భవిష్యత్తు బాగుండాలి అన్నా, నీ వారి భవిష్యత్తు బాగుండాలి అన్నా అధికారం వల్లే సాధ్యం. రాజకీయాల్లోకి రా, అధికారం వచ్చేలా పని చెయ్యి, నీతో పాటు నీ వారి అందరికీ భవిష్యత్తు బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 సలహాలు బాగానే ఉన్నాయి, అన్ని మంచివే, మేలైనవి, గొప్పవి. కానీ నిర్ణయం అనేది ఎప్పుడూ ఒక్కటే ఉంటుందా? ఈ వ్యక్తి అన్ని కలిపి చెయ్యలేడుగా. మళ్ళీ వీటిలో ఒకదాన్ని ఎన్నిక చేసి నిర్ణయం తీసుకోవాలా, అంతేగా. అయితే సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ వీటిలో మంచి నిర్ణయం తీసుకున్నట్టు ఎలాగా? నా ప్రియ సహోదరుడు సహోదరి, మనుషులు చెప్పే సలహాలలో ఎక్కువగా వారి అభిప్రాయాలు ఉంటాయి, వారి అనుభవాలు ఉంటాయి, వారి జీవితంలో వారు నేర్చుకున్న పాఠాలు కూడా ఉంటాయి. గమనించండి, మనం ఎప్పుడు ఒకటి మర్చిపోకూడదు. అందరూ ఒక్కటి కాదు. ఒకరికి మేలైన నిర్ణయం మరొకరికి ప్రాణహాని అవ్వచ్చు. అందరూ ఒక్కటి కాదు కదా. అందరి విశ్వాసం ఒకటి కాదు, అందరి ఆలోచన ఒకటి కాదు, అందరికీ ఒకే కృపావరం ఇవ్వబడదు, అందరి పిలుపు ఒక్కటి కాదు. ఇవి ప్రతి వారికి ప్రత్యేకంగా ఉంటాయి. దేని బిడ్డలారా, మరి మంచి నిర్ణయం తీసుకోవడం ఎలాగా? మంచి నిర్ణయం తీసుకోవడం ఏమిటి అంటే, నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో దాని వల్ల నీకు నీ దేవునికి మధ్య వ్యక్తిగత సంబంధాన్ని దృఢపరిచేదిగా ఉంటే అది మంచి నిర్ణయమే. నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, దానివల్ల దేవునికి మహిమ కలిగేలా ఉంటే అది మంచి నిర్ణయమే కదా. నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, అది బైబిల్ బోధకు అనుకూలంగా ఉంటే అది మంచి నిర్ణయమే. నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, దానివల్ల నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలిగేలా ఉంటే అది మంచి నిర్ణయం. నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, దానిని అమలు పరిచినప్పుడు బుద్ధి గలవారు నిన్ను గౌరవించేదిలాగా ఉంటే అది మంచి నిర్ణయం. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అని. లోకంలో దేవునిని మహిమ పరిచే నిర్ణయాలు కొన్ని ఉంటాయి, దేవునిని అవమానపరిచే నిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయి. మనం తీసుకున్న నిర్ణయం వల్ల దేవునికి మహిమ కలిగితే ఆ నిర్ణయం 100% మంచి నిర్ణయమే. అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. దేవుని కృప ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్.